నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జాతీయ సమైక్యత కోసం జనసేన, పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు దక్షిణ భారతదేశం నుంచి ఒక ప్రాంతీయ పార్టీ ఎన్టీఆర్ తర్వాత జాతీయ సమైక్యత గురించి మాట్లాడుతూ వస్తున్నది జనసేన. ఇక్కడ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన ఎందుకు చేసుకోవాలంటే, ఆయన తన ప్రాంతీయవాదాన్ని బలంగా వినిపిస్తూనే భారతదేశ సమగ్రత అనే అంశానికి ఎక్కడా కూడా రాజీ పడకుండా దానికోసం నిలబడ్డ నాయకుడు. ఆ లెగసీని కంటిన్యూ చేయడంలో తర్వాత వచ్చిన జనరేషన్స్ నాయకుల్లో ఆ కమిట్మెంట్ లేదని తెలుగుదేశం మీద నిందలు మోపేవాళ్ళు ఉంటారు. సరే, తెలుగుదేశంకు ఉన్న అవసరాలు అనివార్యతలు దృష్ట్యా వాళ్ళు ప్రాంతీయవాదానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఆ రోజు. వేరే ఒక ఉప ప్రాంతీయ పార్టీ జనసేన అనేది ప్రాంతీయ పార్టీ అనే కన్నా కూడా ఉప ప్రాంతీయ పార్టీ ఇవాళ 4-5 రాష్ట్రాలకు విస్తరించింది. సంఖ్యాబలం తర్వాత మెంబర్షిప్ ఇవి తక్కువ ఉన్నాయి కదా అని మాట్లాడే వాళ్ళకి అసలు అవేమీ లేని ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడమని ముందర చెప్పాలి. విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఢిల్లీలో ఆయన జాతీయ సమైక్యత మీద సమగ్రత మీద మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలు అంతకు ముందు రోజు కూడా చేశారు. ఆయన 2 తెలుగు రాష్ట్రాల గురించి ఎక్కడా మొహమాట పడలా. అటు ఆంధ్రప్రదేశ్ ఏమో కులం దాటి రావట్లేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీలు, ఇటు చూస్తేమో ప్రాంతీయవాదం మించి వీళ్ళు రావట్లేదు తెలంగాణలో అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. దాంతో ఆయనతో విభేదించే వాళ్ళు విభేదించి ఉండొచ్చు కాక, బట్ ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. జాతీయ సమగ్రత, జాతీయ సమైక్యత, దీనికి రాజకీయం మనం రాష్ట్రంలో చేసుకుందాం, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే పద్ధతిలో ఆయన మాట్లాడి వాళ్ళని సెన్సిటైజ్ చేశారు, వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ శ్రేణుల్ని. లేదా చేశానని అనుకున్నారు. కొంత గ్యాప్ అయితే ఉంది వాళ్ళకి, ఆయనకి, ఆ నాయకత్వానికి, ఏది టాప్ లెవెల్ ఉండే లీడర్షిప్కి, సెకండరీ లీడర్షిప్కి, తర్వాత కింద క్యాడర్స్కి మధ్య గ్యాప్ అయితే స్పష్టంగా ఉంది. దాన్ని అడ్రస్ చేస్తారేమో మరి చూడాలి. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాంప్రసాద్ గారు. శివరాంప్రసాద్ గారు నమస్తే. ఢిల్లీలో ఆయన చాలా ఓపెన్గా మాట్లాడారండి. అంటే చాలామందికి ఒక ఒపీనియన్ ఉంటుంది, సినిమా వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ రాసి చదువుతారు. మీరు అది శాంతం మీరు చూశారు, మీరు ఆల్రెడీ చూసుంటే ఎక్కడ తడుముకోకుండా ఆయన వాడిన పదజాలం కానీ, మాట్లాడేప్పుడు ఆ మాటలో ఉన్న ఆర్ద్రత కానీ చూస్తే, అండ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హిజ్ హార్ట్ ఆయన మాట్లాడింది. ఒకళ్ళు చెబితే ఒకళ్ళు రాసిస్తే చెప్పింది కాదు ఆయన, ఒకళ్ళు చెబితే ఈయన దాని ప్రకారం మాడింది కాదు, చాలా క్లారిటీతో మాట్లాడారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడేప్పుడు మీరు గమనించుంటే కనుక చాలా సటిల్గా, అంతర్లీనంగా ఒక విషయం అయితే అంగీకరించినట్టు కనిపించింది. ఏంటంటే నాయకత్వం గందరగోళంలో ఉందని, అంటే వాళ్ళకి ఏది క్యారీ అవుట్ చేయాలి, ఏది చేయొద్దు అనే దాని మీద దిశానిర్దేశం జరగట్లేదని అది ఆయన భావించారా, లేదా నిజంగా అలాగనే ఉందా? వాసుదేవన్ గారు, ముందు మీరు స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రస్తావన తీసుకొచ్చేది కరెక్ట్. అది ఎందుకంటే అప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా జాతీయ పార్టీగా జాతీయ లెవెల్లో ఎక్కడ కూడా పెర్ఫామ్ చేయలే. మొట్టమొదటిసారి ఎన్టీఆర్ గారు విజయవాడలో పెద్ద కాంక్లేవ్ తీసుకొస్తే కమ్యూనిస్టులు, తర్వాత బీజేపీ కూడా, అప్పుడు జనసంఘ్, కమ్యూనిస్టు జనసంఘ్, అదే బీజేపీ నాయకులు అద్వానీ, వాజ్పేయి కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురాగలిగిన సామర్థ్యం ఎన్టీఆర్కి ఒక్కడికే దక్కింది. ఎన్టీఆర్ తర్వాతే గౌరవం కూడా, సామర్థ్యం, గౌరవం లేకపోతే రారు కదా, అందరూ నాయకులే కదా. అయితే ఆ తర్వాత మొట్టమొదటిసారి మీరు అప్పటి వరకు జాతీయ రాజకీయాలు చూస్తే సంకీర్ణ ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో మొదలైందే తెలుగుదేశం ఎన్టీఆర్ ఆవిర్భావం తర్వాత. అంతకుముందు సంకీర్ణ ప్రభుత్వాలు లేవు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఒకసారి జనతా పార్టీ వచ్చింది, ఇదే 2 సంవత్సరాలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ. సంకీర్ణాలు లేవు. కానీ వన్స్ ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో ఒక నేషనల్ ఫ్రంట్ అనేది స్థాపించి అక్కడ మొదలైన తర్వాత ఇప్పటి వరకు కూడా, ఆ రోజు నుంచి 1989 నుంచి 1990s నుంచి ఇవాళ వరకు కూడా మొత్తం జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వమే. కాంగ్రెస్ చేయనివ్వండి, అది ఏది ఎన్డీఏ కానివ్వండి, లేకపోతే ఇది కాంగ్రెస్ కూటమి కానివ్వండి, జరుగుతున్నవన్నీ కూడా సంకీర్ణ ప్రభుత్వాలే. అంటే ఆ జాతీయ స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీ ఏ విధంగా దాని ప్రభావం చూపించగలదనే దానికి అది ఉదాహరణ. అట్లాగే ఇవాళ అదే లైన్లో, అదే విధంగా ఇప్పుడు ఏంటంటే దానికి కారణం ఏంటంటే
ఆయన తెలంగాణ వచ్చి అమరవీరులకి వాళ్ళకి ఏది తెలంగాణ అమరవీరులకి నివాళులు అర్పిస్తానంటే కుదరదు అన్నారు. ఇక్కడ నీకేం పని అన్నారు. ఇది తప్పు. ఎందుకంటే ఒక భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా ఎవరైనా వెళ్ళి చేయొచ్చు. నీకేం పని అన్నప్పుడు మరి బీఆర్ఎస్ వచ్చి తెలుగు ఏది ఆంధ్రప్రదేశ్లో కూడా శాఖ పెట్టింది బీఆర్ఎస్ అయిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ మరీ విచిత్రం ఏంటంటే ఆ మాటలు కాంగ్రెస్ పార్టీ అంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకున్న తర్వాత నీకేం పని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటుంటే కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక విధంగా చూస్తుంటే జాతీయ ప్రాంతీయ పార్టీగా మారిపోతుంటే ఇప్పుడు జనసేన ప్రాంతీయ జాతీయ విధానాలు జాతీయ సమగ్రత కోసం పాటుపడుతున్న విధానం కనపడుతుంది. అది స్పష్టంగా కనపడుతుంది. అతను పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, ఏం కావాలి, ఇట్లా ఈ సంకుచిత భావంతో కాకుండా ఒకటి ప్రాంతీయ పార్టీల మూలన అక్కడ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతారు. కానీ జాతీయ సమగ్రత లేకపోతే జాతీయ విధానాలకు వచ్చేటప్పటికి ఆ గ్రూలో ఉండాలి తప్ప ఇది మేము ఇట్లాగే ఉంటాం అనే విధానం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలు ప్రశాంతంగా ఉంటున్నాయంటే కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం లేకపోతే అవన్నీ మీకు నేషనల్ సెక్యూరిటీ ఉండి సహకరించబట్టే కదా మీరు ఈ విధంగా సెక్యూరిటీగా ఉండగలుగుతున్నారు. అది కూడా అర్థం చేసుకోవాలి. అది కూడా అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఈ పనికిరాని మాటలు, పనికిరాని ప్రాంతీయ విధానం ఉండకూడదు. ప్రాంతీయ తత్వం ఉండొచ్చు. ప్రాంతీయంగా మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా బాగుండాలి, మంచిగా డెవలప్ అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ ఉండొచ్చు. కానీ జాతీయ సమగ్రతని దాటి ఉండకూడదు. అదే పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు. అది ఒక విధంగా అండర్స్కోర్ చేసి చెప్పారు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ కేడర్కి ఇది ఇచ్చినట్టే, అంటే ఆయన ఒక సందేశం ఇచ్చినట్టే. ఏమనుకుంటున్నాను నేను పార్టీ గురించి, పార్టీ ఎలా ఉండాలి, పార్టీ షేప్ ఎలా ఉండాలి, పార్టీ కార్యకర్తల నాయకుల ఆలోచనలు ఎలా ఉండాలి అనే విషయంలో ఒక క్లియర్ కట్గా ఒక సందేశం ఇచ్చినట్టే. అది ఆలోచించకుండా కొంతమంది ఏమన్నారంటే ఢిల్లీలో ఎందుకు పెడుతున్నాడు, ఆయనకేం పని ఢిల్లీలో, అట్లాగా అంటమే కానీ